రాము చిన్నప్పటి నుంచే పెద్దవాడై మంచి ఉద్యోగం చేసి తన కుటుంబాన్ని నిలబెట్టాలని కల కనేవాడు. కానీ వారి ఇంటి పరిస్థితి ఏం బాగోలేదు. తండ్రి రోజు కూలికి వెళ్ళి సంపాదించిన దాంట్లోనే కుటుంబం నడిచేది. రాము చదువుల్లో చాలా బాగా చదివి ఉండేవాడు. ఒకరోజు అతని కాలేజీ ఫీజు కట్టాల్సిన సమయం వచ్చింది. కానీ ఇంట్లో డబ్బు లేదు. రాము బాధగా చెప్పాడు, నాన్న, ఈసారి చదువు ఆపేస్తాను. తండ్రి నవ్వుతూ అన్నాడు, నీ చదువు ఆగదు, అది నా బాధ్యత. మరుసటి రోజు తండ్రి ఎక్కడికో వెళ్ళి డబ్బు తీసుకొచ్చాడు. ఫీజు కట్టించాడు. రాము అడిగాడు, ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? తండ్రి సింపుల్గా అన్నాడు, కొంచెం అప్పు తీసుకున్నాను. సంవత్సరాలు గడిచాయి. పెద్ద కంపెనీలో రాము మంచి ఉద్యోగం సంపాదించాడు. ఇంటికి వచ్చి అప్పులు తీర్చాలనుకున్నాడు. ఒకరోజు పక్కింటి వ్యక్తి చెప్పాడు, మీ నాన్న అప్పు తీసుకోలేదురా, నీ ఫీజు కోసం తన పెళ్లి ఉంగరం అమ్మేశాడు. ఆ మాట విన్న రామ్ షాక్ అయ్యాడు. ఇన్ని సంవత్సరాలు తండ్రి ఆ విషయం చెప్పలేదని తెలిసి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. ఇంటికి వెళ్ళి తండ్రిని కౌగిలించుకొని అడిగాడు, ఎందుకు నాన్న చెప్పలేదు? తండ్రి నవ్వుతూ అన్నాడు, తండ్రి త్యాగం చెప్పుకోవడానికి కాదురా, పిల్లల భవిష్యత్తు కోసం చెయ్యటానికి. ఆ రోజు రాముకు అర్థమైంది, తండ్రి ప్రేమ ఎక్కువగా మాటల్లో కాదు, త్యాగాల్లో కనిపిస్తుంది. అమ్మ ప్రేమ కనిపిస్తుంది, కానీ తండ్రి ప్రేమ కనిపించదు, కానీ జీవితాన్ని నిర్మిస్తుంది. ఈ స్టోరీ మీ మనసును తాకితే సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్ చేయండి.